ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. 15వ శతాబ్దంలో కట్టిన ఒక గొప్ప దేవాలయం ఫ్రెండ్స్. ఇది మహావిష్ణువుది విఠ్ఠల టెంపుల్, హంపి. 1422 నుంచి 1446 వరకు ఈ కన్స్ట్రక్షన్ చేశారంట ఫ్రెండ్స్. స్వామివారి గర్భగుడి అనమాట. ఆ గర్భగుడిలో ఉన్న విగ్రహం ప్రజెంట్ ఇప్పుడు పండరీపూర్లో పెట్టారని చెప్పేసి అంటుంటే విన్నాను ఫ్రెండ్స్ నేను. ఇది చాలా అద్భుతమైన దేవాలయం ఫ్రెండ్స్. 2వ రాజు దేవరాయ గారు విష్ణుమూర్తి రూపమైన విఠలుడికి అంకితం ఇచ్చారంట ఫ్రెండ్స్ ఈ దేవాలయాన్ని. ఆ తదనంతరం వచ్చిన కృష్ణదేవరాయలు గారు ఈ దేవాలయాన్ని మళ్ళీ రెనోవేట్ చేసుకుంటూ వచ్చారంట. ఈ కనపడే ఈ స్తంభం ఉంది చూసారా ఫ్రెండ్స్, ప్రతి స్తంభంలో ఒక సంగీతం ధ్వనించేలాగా తయారు చేశారంట ఫ్రెండ్స్. ఈ దేవాలయం చాలా స్పెషల్ ఏంటంటే ప్రతి స్తంభంలో వాయిద్యం, సంగీతం వినిపించేలాగా రెడీ చేశారనమాట. ఆ రోజుల్లో అంత గొప్పగా వాళ్ళు ఆ చెక్కిన శిల్పకారులు అద్భుతం చేశారు. ఆ తర్వాత ఇక్కడ కనపడే రథం ఉంది చూసారా ఫ్రెండ్స్, ఈ రథం వచ్చి 2 ఏనుగులు తాళ్ళతో కట్టి గుంజుకుపోతున్నట్టుగా ఉంటుంది. ఇది ఇనప ఈ రాయి రథం ఇది అనమాట. ఇక్కడ మన 50 రూపాయల నోటు పైన చూపించే రథం ఇదే అనమాట. 50 రూపాయల ప్రతి నోటు పైన ఈ బొమ్మ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హంపి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.